పోనీలే మీరు అన్నట్టే ఆమె వయసు 18 సంవత్సరాల కన్నా ఎక్కువే అని అనుకుందాం కాసేపు. అలా అనుకున్నా కూడా ఆ అమ్మాయికి కేసు పెట్టే రైట్ ఉంటది కదా! అక్కడ కూడా కన్సెంట్ అనేది ఇంపార్టెంటు. తన సొంత భార్య కూడా కన్సెంట్ లేకుండా లైంగికంగా బలవంతం చేస్తే గనక అది రేప్ కిందే పరిగణించబడుతుంది. అప్పుడు కూడా అతని మీద రేప్ కేసు ఉంటది. సో, ఏ రకంగా చూసినా అతని మీద కేసు ఉంటదిరా నాయనా! మీరెందుకు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ అమ్మాయి ఇలాగా, ఆ అమ్మాయి అలాగా అని ఎందుకు? మీకెంత డబ్బులు ముట్టాయి నాకు అర్థం కావట్లే. ఇప్పటికి చెప్తున్నాను కన్సెంట్ మైనర్‌కి కన్సెంట్ అనేది పోక్సో చట్టం ప్రకారం వాలిడ్ కాదు. ఇంకొక వాదన ఏంటంటే ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు అని చెప్పేసి ఒక ఆధార్ కార్డ్ సర్క్యులేట్ అవుతుంది. ఆ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి ఆ అమ్మాయి పార్టీలకి తిరుగుతుంది, పబ్‌లకి తిరిగింది. ఇట్లా విచ్చలవిడిగా ఏది పడితే అది రాస్తున్నారు. పోలీసులకి అంత ఆ మాత్రం కేసు పెట్టే ముందు అది కూడా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కొడుకుపై కేసు పెట్టే ముందు ఆ ఏజ్ వెరిఫికేషన్ అనేది చేసుకోరా? అది కూడా చిన్న కేసా? పోక్సో కేసు పెట్టేటప్పుడు ఏజ్ వెరిఫికేషన్ చేసుకోరా? ఏదో పిచ్చి ఒక ఆధార్ కార్డు దొరికితే ఆ ఆధార్ కార్డు పట్టుకొని అట్లా సోషల్ మీడియాలో తిప్పేస్తే ఏం ప్రయోజనం? పోలీసులు అంత పిచ్చిగా ప్రవర్తించరు కదా! ఏదో ఒక అమ్మాయి వచ్చి ఇట్లా కేసు పెడుతున్నాం అనగానే ఏజ్ వెరిఫికేషన్ చేసుకోకుండా కేసు కట్టేద్దాం అనంత అసమర్థులు కాదు కదా పోలీసులు.